వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బొమ్మడి చేపలు ఇది మునక్కాయలు కూర చేయబోతున్నాను. ఎలా చేయాలో ఎండి చేపలు బొమ్మడి చేపలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయి పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల అంత ఆయిల్ వేసుకోవాలి. ఒక ఆవాలు 1 స్పూన్ ఆవాలు, ఉల్లిపాయలు ఒక 2 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ 1 స్పూను మంచిగా కూడా పచ్చవాసన పోయేదాకా ఫ్రై చేయాలి. మునక్కాయలు ఒక రెండు మునక్కాయలు వేసుకుంటే చిన్న చిన్న ముక్కలు 2 మునక్కాయలు అది కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సరిపడా ఉప్పు మంచిగా ఇది కూడా ఫ్రై చేసినాక చిటికెడు పసుపు వేసుకుంటే అది కూడా ఫ్రై చేద్దాం. పచ్చిమిరపకాయలు ఒక 2, టమాటాలు ఒక 2 అది కూడా ఫ్రై చేద్దాం. మంచిగా ఫ్రై చేద్దాం. ఒక నిమ్మకాయ అంత సైజు ఇప్పుడైతే బొమ్మడి చేపలు వేడి నీళ్ళలో తీసి కడిగి మళ్ళీ వేస్తున్నాం మునక్కాయలలో. మంచిగా ఫ్రై చేయాలి. స్పూన్ కారం, ధనియాల పొడి 1 స్పూన్ మంచిగా ఫ్రై చేద్దాం. మంచిగా నీళ్ళని వదలాలి. మూత పెడదాం. మూత మీద కొన్ని నీళ్ళు పోస్తే ఆ నీళ్ళే ఇనుకుతుంది కాబట్టి వాటర్ నేను పోస్తలేదు. మీ ఇష్టం పోసుకోవచ్చు. అది పైకన్నీ తేలిపోయింది. వాటర్ పోస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వాటర్ పోయాను. ఒక్క నిమ్మకాయ అంత సైజు చింతపండు రసం పోసుకుందాం. మళ్ళీ మూత పెడదాం ఒక 5 నిమిషాలు. మళ్ళీ కలుపుతాం. మంచిగా మునక్కాయ ఉడికిందో లేదో చూసిన ఉడకని ఒక 5 నిమిషాలు మళ్ళీ కలిపి మూత పెడదాం. ఒక 5 నిమిషాలు మూత తీసేద్దాం. కొత్తిమీర వేసుకుందాం ఫ్లేవర్ కోసం. మంచిగా దగ్గరికి అయిపోయింది. వాటర్ నేను పోయలేదు. బొమ్మడి చేపలు మునక్కాయ